చక్కగా 3 ప్రార్థనోస్తుల కొరకు, కుటుంబం సభ్యుల కొరకు, అదే రీతిగా కుటుంబం యొక్క వ్యవసాయం కొరకు, అదే రీతిగా కుటుంబంలో వారి బిడ్డల కొరకు చక్కగా ప్రార్థన చేసిన ముగ్గురికి కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కూడికలు ఈ రీతిగా క్రమం తప్పకుండా గృహ కూడికలు జరగవలసింది అని ఎందుకు కోరుకుంటున్నానంటే, మీ కుటుంబం కొరకు సంఘము ప్రార్థన చేస్తుంది. అర్థమైందా? ఎవరండి? సంఘము. ఎందుకంటే సంఘము ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో చూసాం. కాబట్టి సంఘము మధ్య దేవుడు కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనమందరం ఏకతాటి మీద ఒక బలమైన దుర్గాన్ని స్థాపించగలిగితే సాతాను ఆ యొక్క దుర్గాన్ని పడగొట్టలేడు. కాబట్టి ఇంకొక విషయాన్ని, ఆ దుర్గము కట్టగలిగి ఒకవేళ మన గృహాలలో మన కుటుంబాల మధ్య ఏదన్నా సాతాను కోటలు ఉన్నట్లయితే వాటిని ఆ దుర్గము చేత ఏం చేస్తాడు? దేవుడు ఆ కోటలను, సాతాను కోటలను కూల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. మంచిది. చాలా చక్కగా ప్రార్థన చేసినందుకు, మీ ప్రార్థనలు కుటుంబానికి మీరు సమయాన్ని వెచ్చించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా వారి ముగ్గురికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. రైట్, ఒక మాటను మనం చదువుకొని త్వరితముగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాటను చదువుకుందాం. 123వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. 123. దాసుల కన్నుల తన యజమానిని తట్టు, దాసి కన్నులు తన యజమానిరాలు తట్టు చేయి తట్టున చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నమ్మదగిన దేవ, మరొకసారి కుటుంబాన్ని బట్టి మేము కృతజ్ఞత నేను హృదయముతో తండ్రి నీ బిడ్డలు చేసిన ప్రార్థనలో నేను కూడా ఏకీభవిస్తూ, మరొకసారి తండ్రి నీ పిల్లలు చేసిన ప్రార్థనను మీరు నెరవేర్చి ఆయా నీ బిడ్డలకు సమాధానం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇచ్చి ఉన్నందుకు మరొకసారి విశ్వాసము కలిగి ప్రార్థిస్తూ, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, నీ వాక్యాన్ని మేము ఆయా తండ్రి అధ్యయనం చేయడానికి మీరు కృప చూపించండి. మీరే నీ పిల్లలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి. ముందుగా నన్ను నీవు నీ సిలువ చాటును మరుగుపరిచి నిలబెట్టి ప్రభా నీ మాటల చేత నన్ను నింపి నీవే తండ్రి ఆయా మమ్మల్ని కూడా ఆయా నీ వాక్యం చేత సంధించమని ప్రార్థన చేస్తూ తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వినబోతున్న నీ పిల్లలను కూడా సిద్ధపరిచి ఈ మాటలు నీ యొక్క బిడ్డల హృదయాల్లో భద్రపరచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమయు ఘనతయు ప్రభువును నీకు ఆరోపించుకుంటూ ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి బిడ్డకు పశ్చాత్తాపము, మారు మనస్సును, రక్షణను మీరు కలిగించమని ఆయా ఈ యొక్క వాక్య ముగింపులో వారు తండ్రి పశ్చాత్తాపంలోనికి నడిపించబడి తమ కుటుంబాలను సిద్ధపరచుకునే కృపను భాగ్యాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిదండి. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలండి. ఎందుకు అక్కలు కొంతమంది చెప్పట్లేదు గట్టిగా. రైట్, వందనాలు, అందరికీ వందనాలు. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనము చదివిన మాటను ఒకసారి అర్థం చేసుకోగలిగితే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. 2వ వచనాన్ని చదువుతున్నప్పుడు చూడండి, దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానిరాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ యొక్క
కీర్తన యాత్ర కీర్తన. ఏ కీర్తన అండి? యాత్ర కీర్తన. ఈ కీర్తనను మనం అర్థం చేసుకోగలిగితే ఒక అమూల్యమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దాసుడు ఏం చేస్తాడంట? దాసులు యజమాని తట్టు ఏం చేస్తాడు? చేతులు లేక ఇక్కడ అంటున్నాడు చేతి తట్టు చూస్తాడు. దాసి కన్నులు తన యజమానిరాలి చేతి తట్టు చూచున్నట్లు అంటూ ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే యజమాని మనల్ని కరుణిస్తాడేమో, మనకి ఏదైనా సహాయాన్ని అందిస్తాడేమో అని ఎదురు చూస్తారు. ఇంకా కిందికి వెళ్తున్నట్లయితే మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన చేతులు ఆయన తట్టు చూచుచున్నవి అంటున్నాడు. చూడండి, ఒక యజమానిరాలు మనకేదైనా ఇస్తుందని దాసుడు ఎలాగైతే ఎదురు చూస్తాడో, మనం ఎప్పుడైనా ఆ రీతిగా దేవుని వైపు చూసామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఆలోచన చేయగలిగితే బాగుంటుందేమో. దేవుని వైపు మనము అలాగ ఎప్పుడైనా ఎదురు చూసామా? ఏమండి, ఎప్పుడైనా మనం అలాగ ఎదురు చూసామా? ఏదో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నా ఆ యొక్క ప్రక్రియలో ఏదో వస్తున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నామేమో. అయితే మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే ఒక్క విషయాన్ని క్లారిటీ ఇచ్చి నేను వాక్యంలోనికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యజమానుడి చేతి వైపు ఎందుకు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు అని చూస్తారు కదండి. వారు చెప్పినట్లుందా అండి? లేదండి. అక్కడ వారు దాసులు వారికి ఏదైనా విన్నవించినట్లు ఏమి కూడా లేదు. అయ్యా ఏమైనా ఇస్తావా అని ఏమీ అడగలేదు. అయినప్పటికీ యజమానురాలు వైపు వారి కన్నులు ఏం చేస్తున్నాయంట? చూస్తూ వారి చేతి తట్టు చూస్తున్నారు. చూడండి, ఆ సన్నివేశాన్ని ఒకసారి అర్థం చేసుకోగలిగితే, ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉన్నట్లయితే ఏదో ఆశిస్తుంది నా దగ్గర నుండి అని యజమానురాలు అనుకుంటుంది. యజమానుడి కూడా ఏమనుకుంటాడు? ఏదన్నా ఇస్తానేమో అని ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడని అర్థం చేసుకుంటారు, వారి యొక్క విధానాన్ని బట్టి, వారి యొక్క చూపును బట్టి కదండి. ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, పని అయిపోయిన తర్వాత ఏం చూస్తారు? ఏమని ఇస్తారేమో అండి. 2 రోజులు 3 రోజులు పని ఉన్నా సరే అయిపోయిన తర్వాత అయ్యా మరి వెళ్ళొస్తాం అని 1కి 2 సార్లు అంటారా? ఎందుకండి? చేసిన కష్టానికి ఇస్తారేమో అని అండి. ఇంకా 2 రోజులు పని ఉందని మనకు తెలుసు, ఇంకా వారం రోజులైనా ఉందని తెలుసు మనకి. మరి పని అంతా అయిపోయాక మరి ఆయన వైపు చూడవచ్చు కదా. లేదు, వర్క్ అయిపోగానే, పని అయిపోగానే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ చేతి వైపు చూస్తారు కదండి. డైలీ వేజ్ వర్క్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అదే చూస్తారు. అయ్యా మరి మేము ఇక సరే పర్లేదని ఒకవేళ ఆయన అడావుడిలో ఉండి అన్నాడు అనుకో, మళ్ళా అయ్యా మరి వెళ్ళమంటారా అని మరొకసారి అని, అప్పుడు వెంటనే ఏమైతుంది యజమానుడికి? రెండోసారి అన్నాడంటే ఏదైనా అవసరం ఉందేమో అని వెంటనే ఏం చేస్తాడు? సర్లే ఉంటే ఇస్తాడు, లేకపోతే ఇవాళ కాదు కానీ రేపు ఇస్తాలే అంటే, సరేనా సరే 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 అంటాడు కదా. కొంతమంది తెలివిగలలో ఏం చేస్తారంటే విన్నారో లేదా అని చెప్పి వెళ్దాం అనుకున్నామయ్యా అంతే అంతే. చూడండి, అర్థం చేసుకోవాలి. అంటే దేవుని వైపు మనం ఎలాగ చూడాలంట? ఆయన ఇవ్వగలిగిన వాడు, ఆయన ఇస్తాడని మనం ఏం చేయాలి తెలుసా? మన కన్నులు దేవుని వైపు అలాగూ చూచుచున్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, చివరి భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈరోజు మన జీవితాలలో ప్రేమైన మన కన్నులు ఎవరి వైపు చూడాలి? ఎవరి తట్టు చూడాలి చెప్పాలా? దేవుని వైపు. చూడండి, దాసుడు యజమాని వైపు చూస్తాడో చూడడు తర్వాత సంగతి, కానీ నీవైతే ఖచ్చితంగా ఎవరి వైపు చూడాలంట? నీ కన్నులు ఎవరి వైపు అండి?
దేవుని వైపు. ఒకవేళ యజమాని అయినా ఒకవేళ ఏమంటాడేమో, ఏమని, అరే డబ్బులు తేలేదురా, రేపు తెస్తాలే నీకోసం, బ్యాంకులో ఉన్నాయి అంటాడేమో. కానీ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అడిగిన దానికి ప్రతిదానికి ఖచ్చితంగా ఆయన సమాధానం ఇవ్వగలిగిన వాడు. కానీ అలాంటి ఖచ్చితమైన ఇవ్వగలిగిన దేవుని వైపు నువ్వేం చేయాలా? ఖచ్చితంగా ఆయన తట్టు నీ 2 చేతులు ఎత్తి ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. అదే కోరుకుంటూ ఉన్నాడు. మీరు నా వైపు మీ కన్నులెత్తిన ఎడల నేనేం చేస్తాను అండి? మీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని నేను మీకు, మీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క సమాధానాన్ని మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. అందుకనే కుటుంబము ఆయన సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి తెలుసా? 2 చేతులెత్తి ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రార్థించేటప్పుడు ఏం చేయాలా? ఏదో ఆర్భాటంగానో దత్తరి బిత్తరిగానో చేసి మోకరించి ఆమేననకూడదు. మనం 2 చేతులు ఎత్తాలి ఆయన వైపు. కారణం ఏంటో తెలుసా? 2 చేతులు ఎత్తడానికి గల కారణం ఏంటంటే, నీవు తప్ప మాకు ఆధారము ఏది లేదు అని వట్టి చేతులు చూపిస్తున్నాం కదా. ఆయన అప్పుడు మన ఎడల ఏమన్నాడంటే, పైన వచనంలో ఒక మాట ఉంది, ఏమని తెలుసా? యెహోవా మనలను కరుణించు వరకు ఏం చేస్తాడంట? ఆయన కరుణించగలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడంట? మనకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. అందుకనే ఆయన తట్టు మనము మన చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టము గుండా వెళ్తున్నప్పటికీ, ఎలాంటి రక్షణ లేని పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని విడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, మనము ఆయన వైపు చూడగలిగితే మనకు కలిగేదేంటో మనము కొన్ని మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అదే కీర్తనల గ్రంథము 34వ కీర్తన. కీర్తనల గ్రంథము 34వ కీర్తన, రైట్, 5వ చరణాన్ని చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములో లెన్నడును లజ్జింప పోవు. దేవునికి స్తోత్రం. లజ్జింపక పోవును. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మనము దేవుని తట్టు మన కన్నులు త్రిప్పినట్లయితే, మనము దేవుని వైపు మనము చూస్తున్నట్లయితే, దేవుడు మన ఎడల ఏం చేస్తాడంటే, ఇక్కడ అంటున్న మాట, ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన తట్టు చూడగా వారి జీవితంలో వెలుగు కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఇప్పుడు ఎలాగున్నామంటే, అంధకారమైన చీకటి సంబంధమైన క్రియలలో మగ్గిపోతూ ఉన్నాం. ఆ అంధకారం మన జీవితాన్ని ఏం చేసింది? చుట్టుకొని ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే, మనల్ని ఆ అంధకారం మృంగేయాలని చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వైపు మన చేతులు ఎత్తినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? వెలుగు కలిగిస్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే, చీకటిలో మరణ ఛాయల్లో పడిన వారికి ఏం చేస్తాడంట? ఆశ్చర్యకరమైన వెలుగు కలిగిస్తాడు. కారణం ఏంటంటే, ఆయన వెలుగు ఎలా కలిగిస్తాడంటే, చూడండి, అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 105వ చరణం. మనందరికి తెలిసిన మాటే, 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవునికి స్తోత్రం. అండ్ మనం ఆయన వైపు చూడగలిగితే, ఇదిగో చూడండి, ఆయన మాట వినగలిగితే మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తాడంట? మనకు ఇదిగో వెలుగు కలిగిస్తాడు. అది ఎలాంటి వెలుగో తెలుసా? అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, ఆయన వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? వెలుగులోనికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు రక్షించబడ్డాం. మనము ఆ యొక్క అంధకార చీకటి నుండి ఇదిగో మనం విడిపించబడి వెలుగులో ఉన్నాం. అయితే మనం మరలా ఆ యొక్క చీకటిలోనికి వెళ్ళిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే, తన వాక్యాన్ని ఇచ్చి మనకేం చేస్తాడు? ఆ వెలుగైన మార్గంలో నడిపిస్తాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? నీ వాక్యమే నా పాదములకు దీపము. దేవునికి స్తోత్రం. ఏమండి, చీకటి ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే, ఎక్కడంటే అక్కడ పడిపోయాం, ఎట్లా అంటే అట్లా గాయాలు పాలయ్యాం. అయితే ఈరోజు మన చేతిలో ఏముందండి? ఏముంది? ఇక్కడ వాక్యంలో చదివిన రీతిగా దీపం ఉంది. ఏముంది? ఏముందండి?
ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఆ యొక్క పెద్ద గుంపుకి వెళ్ళాలనుకోండి, డబుల్ బెడ్రూమ్ దగ్గర నుండి అక్కడ దాకా వెళ్ళాలంటే మనం ఏం చేయాలా ఏమండి? నాకు నాకు మించిన సీనియర్ ఎవరని వెళ్తామా చీకట్లో? ఏమండి, నాకు తెలియని ఊరా? ఏమండి, పుట్టిన కాడ నుండి ఇక్కడే ఉన్నావు, ఎందుకు నీకు లైట్ మార్గం తెలియదా నీకు? ఏమండి, నాకు దగ్గర పెద్ద పెద్ద మొద్దులు వేస్తున్నాడు అనుకోండి దారి పక్కన, ఏమండి ఏమండి పక్కనే కదా వాడు, ఎవరు గుడ్డోడు అయితే తగులుతాడు, మంచోడు ఎందుకు తగులుతాడు అనుకొని పెట్టాను అనుకోండి, ఏమండి నువ్వేం చేస్తావు? అబ్బా ఇక నన్ను చూడు, నా స్టైలు చూడు అని నడిచాడు అనుకో, ఏమండి ఏం చేస్తాడు? ఇలాగే ఒకడు అలాగే అరే చూసుకున్నాడు అంటే నాకు తెలియదా అని వెనక్కి తిరిగండి, ఏమండి ఆ చీకట్లో దబేలు అని పడ్డాడు. ఏమైందిరా అంటే ఇంకేమైంది, అబ్బో ఏదో తగిలిందా, అందుకనే చూసుకోరా నాయన. ముందు నేను లైట్ పట్టాను కదా, నేను అంటున్నాను అనమాట, ఏమని? అరే నన్ను చూసి వెంబడించే, నాకు తెలియదు ఏముంది నువ్వు బా అంటాను. నేను వెనక్కి తిరిగి చూసిండు, ముందేమో బొక్క బోర్ల పడ్డా. కారణం ఏంటంటే ఇదిగో ఆ దీపాన్ని పట్టుకొని మనం వెళ్తున్నప్పుడు అది మనకు నాకు మార్గాన్ని చూపించింది, వాడికేమో మార్గం లేదు. అందుకనే వాక్యం అనేది మన జీవితానికి ఎలాంటిదంట? ఇదిగో మార్గాన్ని చూపించే దీపము. ఆ దీపం మన జీవితంలో ఏం చేస్తుందంటే వెలుగునిస్తూ మనల్ని నడిపిస్తుంది. అందుకనే మనం ఎవరి వైపు చూడాలి ప్రతిసారి? ఏమండి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి ఏమండి మనం చూడట్లేదండి నిజంగా కదండి. అమ్మో అప్పులు తీర్చాలని పరిగెత్తుతున్నాం, ఏమండి మంచిదే పరిగెత్తు, కానీ ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలా? 2 చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. ఏమండి ఆయన వైపు చేతులు ఎత్తాల. ఆయన మార్గం ఏదైతే చూపిస్తాడో దాని వైపు మనం నడవగలిగితే దేవుడు ప్రతి కష్టము నుండి మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఇదిగో వెలుగైన మార్గములో విడిపించి నడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగైన స్థలములో మిమ్మల్ని నడిపించగలిగిన వాడు ఆయన. అందుకని ఆయన వాక్యము మనం వినుట తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగును అని అదే 130వ వచనంలో ఉంటుంది, ఇదే అధ్యాయంలో. అండి మనము ఏంటంటే మనము అడిగిన వెంటనే దేవుడు వెలుగును కలిగిస్తాడు. చూడండి, మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఆయన వైపు చూడగలిగితే, మన కన్నులు ఆయన వైపు చూడగలిగితే ఏం చేస్తాడంట? వెలుగును కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథము రైట్, యోవేలు గ్రంథము రైట్ 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములు పానార్పణమును నీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, రెండో విషయం అంటున్నాడు, నీవు దేవుని తట్టు అంటే పశ్చాత్తాపము కలిగి దేవుని తట్టు నీ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడినట్ల మీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? నీవు అందించిన తగిన నైవేద్య పానార్పణములుగా నువ్వు సమర్పించిన సమర్పణ బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తట్టు నీ 2 చేతులు ఎత్తావు కదా, ఆయన వైపు నీ 2 కన్నులు ఎత్తి ప్రార్థిస్తున్నావు కదా. పశ్చాత్తాపడడం అంటే ఏంటి? అదే ఇందాకన్నా 2 చేతులు ఎత్తి మనము ప్రార్థన చేస్తాం, అయ్యా నేను చేసిన పాపము క్షమించమని. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామంట ఆయన వెంటనే మన యొక్క హృదయాలను గ్రహించి మన యొక్క హృదయాలలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని దీవించును అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము దేవుని వైపు చూడగలిగితే ఆయన ఏం చేస్తాడంట? రెండో విషయాన్ని ఆయన దీవించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పుడైతే ఏ శ్రమను లేక ఏ కష్టాన్ని దేని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావో దానిని ఏం చేస్తాడంటే ఆయన దీవెనకరంగా మారుస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నిన్నేం చేస్తాడని తెలుసా? నిన్ను మహిమగా నిలబెట్టి నీకు దీవెనలు దయచేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం దేవుని వైపు మన 2 చేతులు ఎత్తగలిగితే
ఆయన మొట్టమొదటిగా వెలుగు కలిగిస్తాడు, రెండోదిగా మనకు దీవెన కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, నువ్వు చేసిన ప్రతి పనిని, అర్థమైందా, దేవుని విడిచిపెట్టి చేయకు పని. అందుకనే దేవుని విడిచిపెట్టి మరీ చేయకు. అందుకని నువ్వు ఎంత కష్టపడ్డా అది ఎంత ఉంటుంది, నువ్వు ఎంత చేస్తే అంతే ఉంటుంది కదా. కానీ మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభా, నేను ఏ పని చేసినా ఎలాగుండాలా? దీవెనకరంగా మార్చబడాలి. మరి మార్చబడాలంటే నువ్వేం చేయాలి? ముందు ఇందాక అన్నట్లుగా 2 చేతులు ఎత్తి ప్రార్థించాలి కదా. కొంతమంది కష్టపడతారు, వారం నుండి వారం దాకా కష్టపడతారు, కానీ ఎలాగుంటుందో తెలుసా? ఎంత చేసినా మన అవసరతలు తీరట్లేదు, మిగులు బడ్జెట్ కనపడట్లేదు. ఏం కనపడుతుంది? ఆఖరికి లెక్కలు చూస్తే లో బడ్జెట్ కనపడుతుంది. ఏం కనపడుతుంది? లో బడ్జెట్. కానీ దేవుడు చేయగలిగిన వాడు, ఏం చేయగలిగిన వాడు? నువ్వు చేసిన దాన్నే దీవించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏదో నువ్వు పని చేయకుండా నీకు తెచ్చిపెట్టేవాడు కాదు. వింటున్నారా? పని చేయండి, కానీ ప్రార్థన కూడా చేయాలి. ఆయన వైపు మీ 2 చేతులు ఎత్తాలి. పని చేయాలి, వచ్చి ఆయన యొక్క సన్నిధిలో 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేసిన పనిని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? దాన్ని ఆశీర్వదించకపోతే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అర్థం చేసుకోవాలి. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇస్సాకు వ్యవసాయం చేశాడండి. ఏమండి, అందరూ వ్యవసాయం చేస్తారు. కొంతమంది బాగా పండిస్తారు, కొంతమంది అసలు పండట్లేదు. బాగా పండినా సరే మిగలట్లేదు కొంతమంది. కారణం ఏంటంటారు? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పండించిన ఆ పంటనే ఆశీర్వదించి ఒకరికేమో 30 మరొకరికేమో 60 మరొకరికేమో 100 ఇవ్వగలిగిన వాడు. ఎందుకని చూడండి, ఇక్కడ 30 పండించినోడు కాస్త భక్తి పరుడు. ఏమండి, భక్తి ఉంది కానీ ఎలాగా చెప్పాలా? ప్రార్థన పట్టించుకోకుండా లోన్ ప్రార్థన తీయటానుగా. అర్థమైందా? కుటుంబం ఎలాంటి కుటుంబం అది? దేవుని సన్నిధి ప్రతిరోజు అనుభవించట్లేదు వారు. దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోవట్లేదు వారు ప్రతిదిన వారి కుటుంబం మధ్య. అర్థమైందా? అందుకని 30 అని. ఇంకో కుటుంబం ఉంది, ఎలాంటిదంట? ప్రార్థన చేస్తుంది అప్పుడప్పుడు, కొంచెం అమ్ము వెళ్ళాలరా నాయన అప్పుడప్పుడు అని అండి, వారానికి ఒకసారి ఆదివారం వచ్చి కనపడి వెళ్ళే కుటుంబం అన్నమాట. ఇందాక చెప్పిందేమో ఆ పండగ కుటుంబాలు, పండగకే వచ్చి కనపడే కుటుంబాలు. ఇప్పుడేది? ఆదివారం కుటుంబాలు. ఎలాంటి? అందుకనే 60 ఎన్ని వచ్చినాయి? 60 దాకా పండింది. అసలు టార్గెట్ ఏంటి? ఆదివారం వరకే వచ్చి మిగతా రోజులు పనిచేయడం. అసలు 100 కూడా కొట్టేయాలరా అని. కానీ రావట్లేదు, 60 దాకే వెళ్తుంది. ఎందుకు తెలుసా? మిగతా 40 ఇవ్వట్లేదు దేవునికి. ఏంటి? కానుకలు కాదు, లేదండి ప్రతిసారి 100 ఇస్తున్నాడు. నీ 100 ఎవడికి కావాలి? ఏమండి పర్లేదండి 200 ఇస్తాను, ఆ 200 కూడా నీ మొఖాన పెట్టుకో కదా. కానీ ఏం చేయాలా? దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంది. అందుకని సర్లే నువ్వు చేసిన భక్తికి ఇదే ఎక్కువ. కానీ ఒక వ్యక్తి ఎలా పండించాడంట? బైబిల్లో ఉన్న వ్యక్తే. ఏమండి, ఇస్సాకంటే 100 ఫలాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, 100 ఫలాన్ని పొంది ప్రియమైన దేవుని కారణం ఏంటంటే, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిన ముందు బలిపీఠం కట్టేవాడండి. బలిపీఠం అంటే సరే ఇప్పుడు వెళ్ళి మీరేదో ఇటుకలతో బలిపీఠం కట్టడం అవసరం లేదు, కానీ ఎల్లగానే మోకరిస్తున్నాడు అండి. పనికి ప్రారంభంలో మేము ఇప్పుడు అప్పుడప్పుడు పనికి వెళ్తుంటాం కదా, ఎలాగని ప్రారంభించక ముందు ప్రార్థన చేస్తున్నారా? ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నారా? కూలికి వెళ్తారు, చేస్తున్నారా? ఈ ఇంటికాడ కాదు నేను అనే మాట. కానీ 2 ముక్కలు ప్రార్థన చేస్తారు ఎక్కడ? ఇంటికాడ. ఆ ముక్కలు ఇక్కడ దాకి అక్కడ కాదు. ఎక్కడ తెలుసా? పారబట్టే ముందు, కత్తి పట్టే ముందు, అర్థమైందా? కోత కోసే ముందు ప్రార్థన చేసి హాయిగా అర్థం గీకేస్తావు అన్నీ బారి మన తొంగట నేమ తొంక మళ్ళీ బాత అవుతావు అని. నువ్వు చేస్తే ఆయన చేసేది పోయి నువ్వు చేసావనుకో ఏమైపోతావు మరి? లేనిపోని
దానికి ఎందుకు నోరు మీ పారదని ఎందుకు అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైద్దా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి బాగా సెంటిమెంట్ ఉంటుంది. మా మేనగోడలు వచ్చి కొత్తనే పంట మామూలు ఉండదండి ఏమండి, మా మామగారే ముందు కొయ్యాల ఏమండి, మా అత్తగారే ముందు నాటు మొదలెట్టాలి, అప్పుడే నూరంతల ఫలం. అది కాదు అసలు కారణం. ఎవరు సన్నిధి లేక ఎవరు ముందు ఉండాలా? దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, 6 లక్షల మంది పైబడిన సంఘ కాపురు ఒక మాట అన్నాడండి, సంఘ నాయకుడు ఒక మాట అన్నాడు, అయ్యా నీవు ఒకవేళ నడిపించకపోతే మేము అసలు ముందుకు నడవమే, నువ్వు రాకపోతే ఎక్కడైనా ఉంటాం, కానీ ఆ కానాను వెళ్ళదో తర్వాత సంగతి మేము దాని గురించి పట్టించుకోము, కానీ నువ్వు తోడు రాకపోతే మేము ముందుకు వెళ్ళం. అన్నీ చేస్తున్నారా? మరి ప్రార్థనలు చేస్తున్నారా? ఓ ఆర్భాటంగా అండ్ ఏదో ఆత్రుతగా చేసేస్తున్నారేమో కదా. అలా చేస్తే మన జీవితాల్లో ఫలాలు రావు. ఇక్కడ చూడండి, ఇస్సాకు ప్రతి విషయంలో ప్రార్థన చేశాడు. అండ్ బావులు పూడి చేస్తున్నారు, అయినప్పటికీ మళ్ళీ ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? తవ్వుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏం చేస్తున్నాడని రైట్, దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బావులు తవ్వుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, నాటేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఇక్కడ ఏ నాటేయాలో ఏ పంట వేయాలో దాన్ని వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అతని జీవితంలో చూడండి ఎంత ఫలం అంట, 100 ఫలం. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబం అలాగ ఉండాల. హల్లెలూయా, అలాగ ఉండాల. ఎలాగా? 100 ఒకటే గుర్తుంది మనకి, అద్దే కావాలి. మిగతాదంతా మున్నెకెత్తదంతా విడిచేము, 100 మాత్రం ఏం కావాలయ్యా అంటే 100 కావాలయ్య మాకు. నింబేలా తుంగి తినో తెలియవు, ఏంటి మీరు ఎలాగ చేస్తారో తెలియదు. ఎలాగుండాలా? 100. పామాయిలు వేస్తే పెద్ద పెద్ద గెలెలు కావాలి. ఏమండి, అరటికాయ వేస్తే అరటికాయలు ఒక్కొక్కటి 1/2 కేజీ ఉండాలి, కేజీ ఉండాలి. అంతేనా? ఏంటి, పత్తి అయితే అసలు ఇక తీయడానికి కూలోళ్ళు అసలు ఏం పత్తిరా ఇది అనుకోవాలి. వరి కోసే మిషన్ వాడు ఆశ్చర్యపోవాలా. ఎక్కడ అదే అసలు కోసిన కొద్ది వాడికి అబ్బో ఇలాంటి పంట ఆడగోయలేదు అని అదే గుర్తుంది, కానీ ముందు ఏం చేస్తే వస్తుందో కూడా అది గుర్తుపెట్టుకోవాలక్కో. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇవ్వగలిగిన వాడే, కానీ ఎలాగిచ్చాడు. అందుకని మీరు చదవాలా. ఇస్సాకు గురించి చెప్పడమే చాలాసార్లు చెప్పాను. ఏమండి, అతడు ఎలాగ చేశాడంటే ప్రతిసారి మోకరించాడండి, చేతులు ఎత్తాడు దేవుని వైపు. దేవునికి స్తోత్రం. అతని కన్నులు పంట మీద లేవు, దేవుని మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అతని కన్నులు ఎక్కడున్నాయో తెలుసా? ఈ లోకంలో వాడు ఇంత పండించాడు, అయ్యో నేను పండించలేకపోయాను అని లేదు. ఎక్కడ తెలుసా? అందరూ అక్కడ కన్నీరు కారుస్తున్నారు. ఎందుకు తెలుసా? ఏమండి, ఆ ఫిలిస్తీన్లు తవ్వుతున్నారు కానీ బావులు నీళ్ళు దొరకట్లేదు, ఎండిపోతున్నాయి వారి పంట అంతా. మరి అవన్నీ చూడలేదు. ఎందుకు తెలుసా? ఆయన కన్నులు అసలు లోకం మీద లేవు. ఎవరి మీద ఉన్నాయో తెలుసా? దేవుని మీద ఉన్నాయి. అందుకనే అతడు ప్రతి చోట 100 ఫలాన్ని పొందడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఏదైనా నష్టం కలిగితే చాలు బోర్మని ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాం, కానీ బావులు అండి ఎన్నిసార్లు పూర్తి చేశారో, ఎన్నిసార్లు తవ్వుకున్నాడో. ఏమండి, వీళ్ళేమో తవ్వుతుంటే వీళ్ళకి నీళ్ళు దొరకట్లేదు, ఈయన ప్రార్థన చేసి తవ్వుతుంటే నీళ్ళు దొరుకుతున్నాయి. అసలు వీడికి ఎక్కడ ఉండొస్తుంది? అసలు వీడు మన దేశపోడు కాదు కదా. ఏమండి, నిజమే, ఆయన ఎక్కడ వ్యవసాయం చేస్తుండండి? ఏమండి, వాళ్ళ దేశంలో కాదు. ఎక్కడ? అది గెరారు దేశంలో. ఎక్కడ చదివాం చాలాసార్లు, పేరు గుర్తు లేదా? అలాంటివి ఎందుకు గుర్తుంటాయి? ఇక 100 ఒకటి గుర్తుంది చాలుదా? ఏమండి, 100 ఒకటి ఉంటే చాలదా అంటారా? దానికోసమే కదా ఇన్ని తిప్పలు. ఏమండి, ప్రతి కుటుంబము ప్రియమైన దేవుని బిడ్డలారా పంటలోనే అని కాదు నేను అనేది. ప్రతి విషయంలో 100 పొందాలంటే దేవుని మీద ఆధారపడాలి. మన కన్నులు ఆయన వైపు చూడాలండి. వాక్యం అదే చెప్తుంది.
123వ కీర్తనలో 2వ వచనం చదివాం. దేనికో తెలుసా? ఆయన వైపు మన కన్నులు చూడాలి. దేవునికి స్తోత్రం. మరి ఆయన కనపడట్లేదంటే నువ్వు కన్నులు మూస్తే ఆయన కనపడతాడు. ఏమండి? నువ్వు మోకరిస్తే ఆయన కనపడతాడు. ఏమండి? ఎవరు మోకాలని నల్లబడ్డదా? ఎందుకని? మోకం తెల్లగా ఉండాలని కదా మన ప్రయాస. ఏమండి? ఆ మోకాలు అమ్ము, ఆ మోకాలు నల్లబడిన కొద్దీ పేరెళ్ళ అక్కడ కూడా రాస్తాం. ఎందుకని? తెల్ల కావాలి. ఏమండి? దానికోసం కాదు, మనం మోకాలు నల్లబడాలి. ఎట్లా? ఏమండి? మోకరి ఇస్తారు కదా, నల్ల అయిపోతాను. ఏమండి? దానికి కాదు, మోకరించాలి. మనము దేవుని సన్నిధిలో మోకరించాలి. ఒక సేవకుడు ఎంత బిజీనో తెలుసా? తన జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నాడు. అయినా సరే ఇదిగో ఆ మోకాల అనుభవాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నా జీవితంలో మోకరించగలిగితే దేవుడు అప్పుడు 100 ఫలాన్ని మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది కింద తెలుసా? అతడు క్రమక్రమాన అభివృద్ధి పొందెను అని ఉంది. ఎలాగండి? అంతేగాని అక్రమంగా కాదు. అక్రమంగా అంటే 2 రోజులతో కంతుంగు కన్నా అదే పండితులే అని విడిచేసి వాతటం. ఏమండి? 2 రోజులు చేసినా చేయకపోయినా పర్లేదులే అని కాలు మీద కాలు వేసుకొని ఇంటికాడ కూర్చుంటే రాదు. మనం అక్రమమైన దాని గురించి ఆలోచన చేయకూడదు. ఆయన క్రమక్రమాన అభివృద్ధి పొందాడు. వారు దేవుని పిల్లలు కాబట్టి జరిగింది. దేవునికి స్తోత్రం. మరి నీవు నేనెవరము? ఏమండి? నీవు నేనెవరమండి? మనం కూడా నిజమేనా? అబ్బో చెప్పట్లేదు, ధైర్యం జరిపోవట్లేదేమో. మనము కూడా ఎవరము? ఏమండి? చెప్పండి గట్టిగా. మీరే చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు? మరి నేను చెప్పనా? ఒప్పించనా దగ్గరుండి? మనం ఎవరం రాను ఆయన? ఏమండి? దేవుని పిల్లలము, అంతేనా? కాబట్టి మనము దేవుని పిల్లలము కాబట్టి మనము ఆయన చెప్పిన రీతిగా మనం ఎలాగుండాలా? ఆ యొక్క క్రమమైన పద్ధతిలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దాని కొరకే మనం మోకరించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబాన్ని దేవుడు అలాగ చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగా చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క దీవెనలు ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో అది పండినా పండకపోయినా ఇదిగో నేను దేవునికి స్తుతించడం మాననని యోవేలు అంటూ ఉన్నాడు. అర్థమైంది? ఈ వచనాన్ని చదివాం కదా. ద్రాక్ష తోటలు కాసినా కాయకపోయినా, ఎండిపోకపోయినా ఇదిగో ఏం జరిగినా, మందలో ఆ యొక్క దొడ్డిలో మంద ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలో నేనేం చేస్తానండి? దేవునికి మాత్రం కృతజ్ఞత చెల్లించడం మానను, ఆయనకి ప్రార్థన చేయడం నేను మానను అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. మరి ఈరోజు అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? ఏంటి? అందుకని కుటుంబంలో ప్రార్థన జీవితం ఉండాలండి. ఏదో మంగళవారం వరకు, లేకపోతే ఆదివారం వరకు, లేకపోతే ఏదో శుక్రవారం వరకు, ఏదో స్పెషల్ మీటింగ్స్ వరకు కాదు. మన భక్తి ప్రతిరోజు దీనిని ఏం చేయాలా? వర్కౌట్ చేయాలి. ఇంకొక మాట అంటాడు, ఇదొక ప్రాక్టీస్ అంటే ఏంటి? తర్పీదు అనమాట. తర్పీదు అంటే తెలుసా? ట్రైనింగ్. దీంట్లో అన్నీ వస్తాయి. అండ్ ప్రాక్టీస్ ఇదొక నిత్యం జరిగే ప్రక్రియ. దేవునికి స్తోత్రం. నిత్యం జరగవలసిన పని. ఏమండి? మనం తినకుండా ఒకరోజు అని ఉండగలమా? ఏమండి? లేకపోతే అంటే ఏమంటుంది? అన్నం తినలేదనుకోండి ఏమనిపిస్తుంది? చెప్పండి. చాలా గొప్ప దైవరాశి అడుగుతున్నాను. ఏమండి? అన్నం తినకపోతే ఏం జరిగిద్దండి? మరి ఏదో పెద్ద ప్రశ్న అడిగినట్టు బాధ జరుగుతాం అన్నట్టు చూస్తున్నారే. ఏం జరిగిద్ది? అది తిరగక ముందు ఏం చేస్తుంది తెలుసా? కడుపు అడుగుతూనే ఉంటుంది. అరే ఏం తినలేదురా నాయన, ముందు కడుపులో ఏదో ఒకటి పెట్టరా, ఏదో ఒకటి పెట్టు, నా పరిస్థితి మరి అయోమయంగా ఉంది, తర్వాత నీకే ఎఫెక్ట్ అని ఏం చెప్తూనే ఉంటుంది కదా. అలాగే మన యొక్క మైండ్, మన యొక్క హృదయం ఏం చెప్పాలి తెలుసా? దాంతోపాటు ప్రార్థన చేయలేదని నన్ను గద్దించాలి. దేవునికి స్తోత్రం. అలాగున్నామా ఈరోజు? మన తలంపులు అలాగున్నాయా? ప్రార్థన చేయలేదే అయ్యో, వాక్యం చదవలేదే అయ్యో, ఒక్క పాట అయినా ఈరోజు పాడలేదు దేవుని పాట అని ఎప్పుడని అనిపించిందా? అమ్మా నేను కూడా పాడతాను మిందే ఎలా తొక్క ఇంకా అయ్యగారు ఇంకా అయితే మొదలు పెడతాం మన పాడం తీస్తాడా అన్నోళ్ళు ఉన్నారు కదండి.
ఇలాంటి పరిస్థితిలో ఉంటే నూరంతలు వస్తుందా ఏమండి? మన విశ్వాసాలు అందుకని సప్పబడిపోయి ఉంటాయి. అందుకని మన విశ్వాస యాత్ర చప్పబడిపోవడానికి గల కారణం ఏంటంటే మన యొక్క హృదయంలో మన మైండ్ చెప్పట్లేదు. ఈరోజు నువ్వు మోకరించలేదు, మోకరించు. తెల్లవారుజామున లేచి మోకరించు. ఏమండి? రాత్రి పడుకునే ముందు మనమందరం కుటుంబ ప్రార్థన చేద్దాం అని మైండ్ గద్దిస్తుందా మనం? ఎందుకంటే మన మైండ్లో నింపలేం కదా ఈ దేవుణ్ణి. నింపగలిగితే దేవుని మీద మనకు ఆ తపన ఉంటుంది, ఆ తాపత్రం ఉంటుంది. అందుకని మన కన్నులు ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము గొప్ప ఫలాన్ని పొందగలము. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, చివరి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి సమూయేలు మొదటి గ్రంథం మొదటి మాట ఏంటన్నాం? వెలుగు కలుగుతుంది ఆయన వైపు మన కన్నులెత్తగలిగితే. రెండో విషయాన్ని చూసాం, ఆయన వైపు మన కన్నులెత్తగలిగితే దీవెన దొరుకుతుంది. మూడో విషయము చూడండి, మొట్టమొదటి సమూయేలు గ్రంథము రైట్ 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 7:3 ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, చూడండి ఇక్కడ నుండి జాగ్రత్త చదవండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు చూడండి ఆయన ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు. మూడో విషయాన్ని చూసినట్లయితే మనము దేవుని తట్టు తిరిగి చూడగలిగితే ఆయన మూడో విషయం అంటున్నాడు, మనని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే కదా. రెండో విషయం ఏమన్నాడండి? దీవిస్తానన్నాడు. మూడో విషయం ఏంటండి? దీవెన ఉండి మనకు విడుదల లేకపోతే ప్రయోజనం ఏమి కూడా లేదు. ఏమండి? సంతోషం ఉంటుందా? ఏమండి? ఎంత సంపాదన ఉన్నా ఇంటికాడ ఒకవేళ నెమ్మది లేకపోతే, ఒకవేళ ఆరోగ్యం లేకపోతే, ఒకవేళ మనకు ప్రశాంతత శాంతి లేకపోతే మనకేమో సంతోషం ఉంటుందంటారా? చెప్పరేంటండి? ఉంటుందా? ఇప్పుడు ఇంటికాడ 1,00,000 రూపాయలు ఉన్నాయండి, లేకపోతే 1,00,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆరోగ్యం లేదు, ఏం చేస్తావు? అవి ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం, అయినా రాలేదు. అప్పుడు ఏమన్నా సంతోషం అంటారా? అమ్మో 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఆ కోటే అనుకున్నాం అనుకో, ఏమండి? ఏమన్నా సంతోషం వస్తుందా? వెంటనే ఏమంటారు తెలుసా? ఆ 1,00,00,000 ఖర్చు పెట్టాను, నన్ను బతికించరా నాయన. ఏమంటారు? ఆ 1,00,00,000 ఖర్చు పెట్టైనా నన్ను బతికించు. అది ఒకవేళ మన జీవితంలో నెమ్మది లేకుండా ఈ లోకానుసారంగా ఎన్నున్నా సరే, ఏమండి? సరే డబ్బు కాదు, ఒక 10,000 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఆరోగ్యం లేదు, కుటుంబంలో శాంతి లేదు. అండ్ చాలా కుటుంబాలండి, ఇదిగో ఒక సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. 2 బిడ్డలు తో పాటు తల్లి చనిపోయారు, మనందరికి తెలుసు. ఆత్మహత్య చేసుకున్నారు, మనకి అందరికీ గుర్తుందా? ట్రైన్ గుద్ది చనిపోయారు కదా, వాళ్ళు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూస్తే నిజంగా అందరికీ ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఎలాంటి అప్పులు లేవు. ఆమెకి దాదాపు 1,50,000 ఏమో ప్యాకేజ్. అర్థమైందా? పిల్లలు మంచి స్కూల్లో మంచి కాలేజీలలో చదువుతూ ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళ హస్బెండ్ ఏమో దుబాయ్లో ఉంటూ ఉన్నారు అండ్ ఫారిన్ కంట్రీస్లో. మరి ఏ లోటు లేదు. ఆ 2 కుటుంబాలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఎలాంటి సమస్యలు లేవండి వారు కుటుంబం మధ్య కూడా ఎలాంటి సమస్య లేదు. మరి ఎందుకు చనిపోయారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే, ఇదిగో చనిపోయిన ఆమెకు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసా? ఇదిగో నా జీవితం నాకు నచ్చలేదన్న ఒకటి. నాకు నా జీవితం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు?
నెమ్మది లేదు. హృదయంలో ఏదో వేదన, ఏదో తెలియని బాధ, ఏదో వెలితి. ఈరోజు మన జీవితాల్లో చూడండి, ఎంతో ఉంది ప్రాపర్టీ, ఎంతో గొప్పగా సంపాదించారు. నిజంగా ఆయన వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో ఆయన సంపాదిస్తున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో ఆమె కూడా మంచి టీమ్ లీడర్ అండి, టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ కంపెనీలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబము ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే అందరూ ఆశ్చర్యపోతాం. ప్రపంచమే నిబ్బిరిపోయింది అండి. తెలంగాణ అంతా ఆశ్చర్యం, ఎందుకు చచ్చిపోయారు అని ఆయన తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది లేక మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా దేవుడు ఒకవేళ మనకు విడుదల అంటే నెమ్మది ఇవ్వకపోతే మన జీవితంలో ఎంత మాత్రము నెమ్మది ఉండదు, ఎంత మాత్రము సంతోషం ఉండదు, ఎంత మాత్రము మనకు లాభకరంగా ఉండదు. కాబట్టి ఈ రాత్రి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఏం చేయగలిగిన వాడంటే విడిపించగలిగిన వాడు. చూడండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇదిగో నేను మిమ్మల్ని విడిపిస్తానంటూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు సైన్యాన్ని ఇదిగో దేవుడు విడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడుదలిస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? మీ యొక్క హృదయాన్ని మార్చుకొని పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించినట్లయితే, సేవించినట్లయితే, దేవుని తట్టు మీ రెండు చేతులు ఎత్తగలిగితే, మీ రెండు కన్నులు ఆయన వైపు చూడగలిగితే, ఇదిగో ఆ యొక్క శత్రువు చేతి నుండి నేను విడిపిస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలలో ఏముండాలి తెలుసా? విడుదల ఉండాలా. 3 విషయాలండి. ఒకటేమో మన కుటుంబంలో వెలుగు ఉండాలా, రెండోదిగా మన కుటుంబంలో దీవెన ఉండాలా, మూడోదిగా మన కుటుంబంలో విడుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలలో మన జీవితాన్ని మనము నింపుకోగలిగితే, ఇదిగో ఈ లోకములో కోట్లు సంపాదించిన ఆనందము కంటే బహు ఎక్కువ ఆనందం మనం పొందుకుంటాం. ఆ కోట్లు సంపాదించిన రాని గొప్ప సంతోషం, ఇదిగో లక్షలు సంపాదించిన రాని ఆ సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు మన జీవితంలో ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని లోకానుసారంగా ఏది సంపాదించాలని మీరు చింతపడవద్దు. అందుకని ఆయన మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, ఎంత రేపటి గురించి అసలు మీరు ఆలోచించొద్దయ్యా. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించాలో. అర్థమైందా? రేపు ఏం జరుగుద్దో అమ్మో అని మొనేది. అర్థమైందా? దిగులు పడకు, మొనేది వేసి మాట్లాడుగా ఎలా అయిందా నాడి బాగా జరుగుతావు, బాగా ఇచ్చో పని మీద, ఇచ్చోటి తొత్తనది మీద, ఇచ్చోటి ఏదన్నది మీద, అచ్చోటి తొంకుతాను వ్యవసాయం బేలాయితో పండితో ఎండితో ఏండి పిల్ల అచ్చ దూరం చదువున్నారు, మంతోరో దేయితోరో బేక వేయితోరో బేలా అవుతారో. అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఎప్పుడు ఉంటుంది తెలుసా? మన మీద మనం ఆధారపడినప్పుడు. ఒక మాట చెప్తా క్లారిటీగా, మన మీద మనం ఆధారపడినప్పుడు. కానీ దేవుని వైపు మనము చూస్తే ఆయన నడిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను నన్ను ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకే రీతిగా ఒకేసారి పరిశీలన చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? 10 మంది ఒకేసారి ప్రార్థన చేసిన, అదే రీతి 1,000,000 మంది ఒకేసారి ప్రార్థన చేసిన వారందరికి ఒకే సమయంలో సమాధానం ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుని వైపు చూస్తే మనకు భయం ఎందుకండి? మనకు బాధ ఎందుకు కలుగుతుంది? అందుకని మనం ఆయన వైపు చూడాలి. అర్థమవుతుందా? నీ బలం వైపు, నీ ఇంటి వైపు, నీ బలగం వైపు, నీ ధనం వైపు, లేకపోతే నీ పొలం వైపు కదా, నీకు ఉన్న కోట్ల కొలది ఆస్తి వైపు చూస్తే కలగదు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ 3 విషయాలు అర్థం చేసుకోవాలని మొట్టమొదటిగా ఏంటి తెలుసా? మన కన్నులు ఆయన వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు క్రైస్తవుడివి కనుక నువ్వు యేసు క్రీస్తు వైపు చూడగలిగితే ఆయన నీకు సమాధానం ఇచ్చి నడిపించగలడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటికి వెలుగు ఇవ్వగలడు, దీవెన ఇవ్వగలడు, మూడోదిగా నిన్ను విడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల చేత మనమందరము కూడా, ముఖ్యంగా కుటుంబం కూడా బలపరచబడును గాక. ఆమేన్. మనందరికీ నెమ్మది కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలలో ఏది కొదువుగా ఉందో దాన్ని అడుగుదాం. అందరం మోకరిద్దాం, తలలు వంచుకుందాం. ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో దానిని బట్టి ఇదిగో
అతిశయించవద్దు కానీ, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు కానీ, ఇదిగో సమస్తాన్ని ఆయన మీద మోపి నువ్వు ఆయన వైపు చూడగలిగితే నీ సమస్త భారాన్ని తొలగించగలిగిన వాడు. కనుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు వెలుగైన స్థలాలు కావాలంటే, వెలుగు నీకు కావాలంటే నా వైపు చూడంటూ పిలుస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో కొదువు ఉందా? అయితే నా వైపు చూడు, నిన్ను దీవెనకరంగా మారుస్తానన్నాడు. దీవెన మాత్రం ఇస్తాననట్లేదు, కానీ నిన్ను దీవెనకరంగా మారుస్తానంటూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులు దీవించబడతారు, నీవు దీవెన పొందడంతో పాటు. మూడోదిగా, నీకు విడుదల లేకుండా ఏ పరిస్థితుల్లో సతమతమైపోతూ ఉన్నావో, అయ్యో ఇంత భారం నా మీద ఉందని ఇదిగో కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా,